కంప్యూటర్ కొనే ముందు ప్రతి ఒక్కరు చూడాల్సిన ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే చాలా మంది అడిగే కమెంట్స్లో ఏది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పేసి అడుగుతున్నారు, అలాగే ఏది బెస్ట్ కంప్యూటర్ అని అడుగుతున్నారు. ఓకే, సో కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ కొనే ముందు అందులో ఉండే ప్రతి ఒక్క పార్ట్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో వాటి గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హార్డ్ డిస్క్, ర్యామ్, పవర్ సప్లై, క్యాబినెట్, ఇట్లా డెస్క్టాప్ కంప్యూటర్ పర్టికులర్గా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి కాంపోనెంట్స్ ఎలా సెలెక్ట్ చేయాలి, యూజ్ ఏంటనేది మనం కొన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఓకే, సో మరి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు లర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసుకుని పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయడం, అండ్ ప్రతి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో కంప్యూటర్ కొనే ముందు మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్లో ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది అండ్ డెస్క్టాప్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్. ఓకే, అండ్ రెండిట్లో మ్యాక్సిమం మేజర్ కాంపోనెంట్స్ అన్ని కూడా పర్పస్ మనకు తెలిస్తే కనుక మనకు ఒక అవగాహన వస్తుంది. దాని తర్వాత మనం బెస్ట్ సూటబుల్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ని సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ముందు లోపల ఉండే కాంపోనెంట్స్ వాటి పర్పస్ ఏంటో అనేది మనం తెలుసుకుందాం. దాని తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు మీరు కామెంట్స్ చేస్తే వాటి గురించి ఇంకా కూడా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ డెస్క్టాప్ కంప్యూటర్లో తీసుకునే వాళ్ళు మొదట మనం చూడాల్సింది ఏంటి అంటే మదర్ బోర్డ్. కంప్యూటర్ పార్ట్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏది అంటే మదర్ బోర్డ్. మదర్ బోర్డ్ అనేది కంప్యూటర్కి బ్యాక్ బోన్ లాంటిది అనమాట. ఎందుకంటే ఇందులో ఆల్ కాంపోనెంట్స్ వచ్చేసి మదర్ బోర్డ్ మీదే ఫిక్స్ అవుతాయి, మదర్ బోర్డ్కి కనెక్ట్ అవుతాయి. సో అందుకే నేను కంప్యూటర్కిలో మదర్ బోర్డు బ్యాక్ బోన్ లాంటిది అని చెప్తున్నాను. ఈ మదర్ బోర్డ్కే మనం చాలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం. మెయిన్ బోర్డ్ అని, మెయిన్ సర్క్యూట్ బోర్డ్ అని చెప్పేసి, పీసీబీ బోర్డ్ అని చెప్పేసి, సిస్టమ్ బోర్డ్ అని చెప్పేసి, ప్లానర్ బోర్డ్ అని చెప్పేసి, ఇలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఈ మదర్ బోర్డ్స్కి అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క డివైస్లో అండ్ కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్స్లో పీసీబీ డివైస్ అనేది ఒకటి ఉంటుంది, ప్రింటబుల్ సర్క్యూటరీ డివైస్. సో అది ఇంకా కూడా మనకి డెస్క్టాప్ కంప్యూటర్లో మనం వాటిని పీసీబీ ఏమంటామంటే మదర్ బోర్డ్ అనమాట. అయితే మదర్ బోర్డు సెలెక్ట్ చేసుకునే ముందు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మదర్ బోర్డ్కి సూటబుల్ ర్యామ్ అండ్ మదర్ బోర్డ్కి సూటబుల్ ప్రాసెసర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఒకటి అనుకోవద్దు, అన్ని మదర్ బోర్డ్స్ ఒకేలా ఉంటాయి, ఒక విధంగానే పనిచేస్తాయి, అన్ని మదర్ బోర్డ్కి అన్ని ప్రాసెసర్లు సెట్ అవుతాయి, అన్ని ర్యామ్ సెట్ అవుతాయి అనేది ఇక్కడ కాదు. ఓకే, సో పర్టికులర్ మదర్ బోర్డ్ మీరు ఏదైతే చూస్ చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రాసెసర్ సెలెక్ట్ చేయాలి, దానికి సంబంధించిన ర్యామ్ని చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, మదర్ బోర్డ్ మ్యానుఫ్యాక్చర్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిప్ సెట్స్తో ఇస్తారు అండ్ సాకెట్స్తో ఇస్తారు. ఆ చిప్స్ అండ్ సాకెట్ గురించి మనము అవగాహన ఉండాలన్నమాట. ఇంకా పూర్తిగా డీటెయిల్గా సపరేట్గా నేను సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను ఒక్కొక్క పార్ట్కి సంబంధించింది, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ప్రాసెసర్. సో ప్రాసెసర్ అనేది సిపియూలో బ్రెయిన్ లాంటిది అనమాట. ఆ ప్రాసెసర్ని సిపియూ అంటూ ఉంటారు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఇదేం చేస్తుందంటే మనం కంప్యూటర్లో ఇన్స్ట్రక్షన్ని ప్రాసెస్ చేసే పని ఎవరిది అంటే సిపియూది. అలాగే మీరు ఇచ్చే ప్రతి ఒక్క టాస్క్ అనేది ఎవరు చేసి పెడతారు అంటే సిపియూని చేసి పెడుతుంది అనమాట. సో అటువంటి ఇంపార్టెంట్ పార్ట్ ఏది అంటే ప్రాసెసర్. సో కంప్యూటర్ హోల్ పర్ఫార్మెన్స్ మీరు ఇచ్చే ప్రతి ఒక్క టాస్క్ అనేది చేసేది ప్రాసెసర్, కాబట్టి బెస్ట్ ప్రాసెసర్ అండ్ సూటబుల్ ప్రాసెసర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనం అప్డేటెడ్ ప్రాసెసర్ తీసుకోవడం వల్ల కూడా మన యొక్క కంప్యూటర్ పర్ఫార్మెన్స్ అండ్ మన యొక్క టాస్క్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్గా చేసే అవకాశం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ప్రాసెసర్లో ఇంటెల్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇంటెల్ i3 వచ్చింది, i5 వచ్చింది, i7 ఉంది, తర్వాత i9 ఇంకా కూడా ఉంది. సో i3 కంటే బెటర్ పర్ఫార్మెన్స్ i5 ఇస్తుంది, i5 కంటే బెటర్ పర్ఫార్మెన్స్ i7 కంటే బెటర్ పర్ఫార్మెన్స్ i9 ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏ విధంగా అయితే పర్ఫార్మెన్స్ ఇస్తుందో, లేటెస్ట్ అప్డేట్ ఏ విధంగా అయితే వస్తుందో అండ్ ఆ ప్రాసెసర్లో కాస్ట్ ఇంకా కూడా డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ఉంటాయి. ప్రాసెసర్ యొక్క స్పీడ్ని మనం ఇక్కడ గిగాహర్ట్జ్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనము వెయిట్ని మెజర్ చేయడానికి గ్రామ్స్ ఎలాగైతే మనం మెజర్ చేస్తున్నామో అలాగే ప్రాసెసర్ యొక్క స్పీడ్ని మనం గిగాహెర్ట్జ్లో మెజర్ చేస్తాం. కాబట్టి మినిమం 3.0 గిగాహర్ట్జ్ నుంచి 4.2 గిగాహర్ట్జ్ వరకు ప్రాసెసర్ ఏవైతే ఉంటాయో మనకి అవి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయన్నమాట. కాబట్టి ప్రాసెసర్ చూస్ చేసేటప్పుడు క్లాక్ స్పీడ్ అనేది చూసుకోండి. క్లాక్ స్పీడ్ మీన్స్ గిగాహర్ట్జ్ అనేది ఎంత ఉందో చూసి మీరు తీసుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ డిస్క్. ప్రతి ఒక్క కంప్యూటర్లో మెయిన్ స్టోరేజ్ అనేది మనం ఒకటి ఉపయోగిస్తూ ఉంటాం. ఈ స్టోరేజ్లో పెద్ద మొత్తంలో డేటాని స్టోర్ చేస్తాం, అలాగే మన కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా కూడా అందులో స్టోర్ చేస్తాం. ఓకే, మరి ఇవన్నిటిని స్టోర్ చేయడానికి ఒక పెద్ద డేటా మెయిన్ స్టోరేజ్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ హార్డ్ డిస్క్. సో ఆ హార్డ్ డిస్క్లో డేటా అనేది మనకి ఫ్లాట్ ప్లేట్స్ మీద స్టోర్ అవుతాయి.
ఓకే, అంటే వాటి మ్యాగ్నెటిక్ మెటీరియల్తో తయారు చేస్తారు. అవి అల్యూమినియంలో కానీ గ్లాస్ మెటీరియల్స్తో హార్డ్ డిస్క్ లోపల ప్లేట్స్ అనేవి ఉంటాయి. సో ఇది మెకానికల్ స్టోరేజ్ డివైస్ అనమాట. అండ్ దీంట్లో మనం డేటా అనేది పెద్ద మొత్తంలో స్టోర్ చేయొచ్చు, లైక్ జీబీస్లో డేటా స్టోర్ చేయొచ్చు. అంటే మనకి 120 GB నుంచి అప్ టు 1024 GB, అంటే 1 TB 2 TB 3 TB 4 TB వరకు మనము డేటాని స్టోర్ చేసుకోవడానికి ఈ హార్డ్ డిస్క్లో అయితే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ర్యామ్. CPU సెలెక్ట్ చేసుకునేటప్పుడు, అసెంబుల్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏది అంటే ర్యామ్. ఎందుకంటే ర్యామ్ని మనం ఏం చెప్తామంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటారు. కంప్యూటర్లో ఫాస్టెస్ట్ స్టోరేజ్ అండ్ యాక్సెస్ చేసే మెమొరీ ఏది అంటే ర్యామ్ అనమాట. మిల్లీ సెకండ్స్ ఫాస్ట్గా సెకండ్స్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం దీని యొక్క స్పీడ్. ఏదైతే నేను ఇంతకుముందు పర్మనెంట్ స్టోరేజ్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుందని చెప్పాను కదా, దానికంటే 10 times ఫాస్ట్గా మనకి ర్యామ్ అనేది పనిచేస్తుంది. కాబట్టి మీరు ఇచ్చే కంప్యూటర్కి ఇచ్చే ప్రతి టాస్క్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రాపర్గా ప్రాసెసింగ్ చేయబడాలి అండ్ రిజల్ట్ ఫాస్ట్గా రావాలి అనుకున్నట్లయితే ఆ ప్రాసెస్లో ఒకరి యొక్క మెయిన్ పాత్ర ఉంది. అది ఏంటి అంటే ర్యామ్. ఓకే, సో ఎంత ఎక్కువ ర్యామ్ మనం తీసుకున్నట్లయితే అంత ఫాస్ట్గా మనకు పనిచేస్తుంది అనమాట. అయితే ఈ ర్యామ్ ఇంకా కూడా మనకి అన్ని మదర్ బోర్డ్స్లో ఒకలా సెట్ అవ్వవు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మదర్ బోర్డ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యామ్స్ అనేది సెలెక్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం మనం ర్యామ్ యొక్క స్పీడ్ని మెగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి కొన్ని ర్యామ్స్ అనేవి 2500 మెగాహెర్ట్జ్ నుంచి 2800, 3000 మెగాహెర్ట్జ్, 3200, 3500 మెగాహెర్ట్జ్ స్పీడ్లో ఉంటుంది. కాబట్టి మీరు ర్యామ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎస్పెషల్లీ DDR3 అయితే దాని ఫ్రీక్వెన్సీ ఎంత, DDR4 అయితే దాని ఫ్రీక్వెన్సీ ఎంత చూసుకుని సెలెక్ట్ చేసుకోవటం బెటర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే DDR4 మాడ్యూల్లో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఏదైతే ఉందో అది మనకి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రీక్వెన్సీ ఇస్తుందని ఆ ర్యామ్ అనేది ఆ మదర్ బోర్డ్ సూట్ అవ్వంది కొన్నారు అంటే అది మనకి లాస్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏ ర్యామ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ మదర్ బోర్డ్కి అది సూట్ అవుతుందో లేదో అండ్ సెట్ అవుతుందో లేదో మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్తాం, బట్ అన్ని చోట్ల అందరికీ అవసరం లేకపోవచ్చు ఇది. ఓకే, బట్ ఇది ఇంపార్టెంట్. అదేంటంటే GPU. సో GPUని మనం మరొక పేర్లు కూడా చెప్తూ ఉంటాం. కొంతమంది గ్రాఫిక్ కార్డ్ ఆర్ వీడియో కార్డ్ అంటుంటారు. GPU అంటే ఏంటి? గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, GPU అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. దీని పని ఏంటి అంటే మనం ఇమేజ్ని ప్రాసెసింగ్ చేయడానికి, అలాగే ఇమేజ్ రెండరింగ్ చేయడానికి, వీడియో రెండరింగ్ చేయడానికి, 2D ఆర్ 3D యానిమేషన్స్లో మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆ పర్టికులర్ CPUలో ఆర్ ల్యాప్టాప్లో GPU ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఎందుకంటే అలాగే గేమ్స్, ఎస్పెషల్లీ హై అండ్ గేమ్స్ యూజ్ చేసే వాళ్ళు ఇంకా కూడా మస్ట్ అండ్ షుడ్గా గ్రాఫిక్స్ అనేది మస్ట్ యూజ్ చేయాలి. ఓకే, సో దీని పని ఏంటి అంటే CPU ఓవరాల్గా మొత్తం సిస్టంలో అన్ని పనులు చేస్తుంది. బట్ ఏదైతే హై క్వాలిటీ గేమ్స్ అవుట్పుట్ పంపించడంలోని, ఇమేజ్ రెజల్యూషన్స్ హై అండ్ ఇమేజ్ రెజల్యూషన్స్ని ప్రాసెస్ చేయటంలో, రెండరింగ్ చేయటంలో దానికి ఎక్స్ట్రా సపోర్ట్ కావాల్సి ఉంటుంది CPUకి. సో దట్ ఆ పని ఎవరు చూసుకుంటారు అంటే GPU చూసుకుంటుంది. మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు, లేకపోతే గ్రాఫిక్ డిజైన్ చేసేటప్పుడు, యానిమేషన్స్ క్రియేట్ చేసేటప్పుడు, పర్టికులర్గా డిజైనర్స్ అండ్ ఎడిటర్స్కి మాత్రము వాళ్ళు యూజ్ చేసే ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్లో ఖచ్చితంగా GPU ఉండాలి. అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ GPUs ఉంటాయి. ఏ మదర్ బోర్డ్కి ఏ GPU సూటబుల్ అవుతుంది అనేది మనం చూసుకుంటాం. ఆల్మోస్ట్ ఆల్ GPUs అనేది కనెక్టివిటీ సేమ్గానే ఉంటాయి. PCS స్లాట్ మీద మనము మదర్ బోర్డ్పై ఫిక్స్ చేస్తాము, బట్ మ్యాక్సిమం సూట్ అవుతుంది. బట్ తీసుకునే ముందు మీరు ఏదైతే మదర్ బోర్డ్ చూస్ చేశారో దానికి ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది సూట్ అవుతుందో లేదనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి ఒక్క గ్రాఫిక్ కార్డ్కి సపరేట్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, తర్వాత సపరేట్ ర్యామ్ ఉంటుంది, సపరేట్ ప్రాసెసింగ్ పవర్ ఉంటుంది. ఇన్ని కెపబిలిటీస్ ఉంటాయి కాబట్టి, ఇన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ దాంట్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ప్రాసెసింగ్, ఏదైతే ఇమేజ్ ప్రాసెసింగ్, యానిమేషన్ క్రియేషన్స్ ఉన్నాయో ఆ పనంతా కూడా అక్కడికి వెళ్ళటం అనేది సో జరుగుతుంది. కాబట్టి మనకి బెటర్ పర్ఫార్మెన్స్, స్పీడ్గా మనకి రిజల్ట్ మంచి క్వాలిటీతో అయితే వస్తుంది. ఓకే, సో దట్ ప్రతి ఒక్కరు గ్రాఫిక్ కార్డ్ మీద కొంచెం అవగాహన తీసుకోవటం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి క్యాబినెట్. ఇప్పుడు నేను చెప్పుకున్న ఆల్ కాంపోనెంట్స్ అన్ని కూడా ఒక దగ్గర ఫిక్స్ అవ్వడానికి, ఒక ప్రాపర్గా అరేంజ్ చేయడానికి మనకు ఒక ప్లేస్ కావాలి. అదేంటంటే క్యాబినెట్. ఇందులో మదర్ బోర్డ్, ర్యామ్, ఆల్ దోస్ థింగ్స్, అంటే మదర్ బోర్డ్, ర్యామ్, పవర్ సప్లై,
నెక్స్ట్ స్టోరేజ్, ఎస్ఎస్డి ఇవన్నీ కూడా CPU క్యాబినెట్ లోపలే మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే CPU క్యాబినెట్ లోపల ఫిక్స్ చేస్తామో వాటిని మనం ఇంటర్నల్ పార్ట్స్ అంటారు. ఓకే, ఏవైతే మనం CPU బయట ఉపయోగిస్తామో అంటామో వాటిని ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటారు. సో మ్యాక్సిమం ఇంటర్నల్ పార్ట్స్ అన్నీ కూడా ఎక్కడ మనం ఫిక్స్ చేస్తామంటే CPU క్యాబినెట్లో ఫిక్స్ చేస్తాం. ఓకే, ఈ CPU క్యాబినెట్ అనేది అల్యూమినియంతో తయారు చేస్తారు అండ్ అలాగే ఐరన్తో వస్తుంది, అలాగే ప్లాస్టిక్తో వస్తుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలి అంటే గేమర్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాబినెట్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే బిగినర్స్ లెవెల్కి, బేసిక్ లెవెల్కి అయితే మనకి జస్ట్ చాసిస్ మాత్రమే ఉంటుంది. అండ్ మనకి గేమర్స్ పర్పస్లో అయితే లోపల కూలింగ్ సిస్టమ్ అనేది, కేబుల్ మేనేజ్మెంట్ అనేది, మెటీరియల్ అనేది ఎవ్రీథింగ్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఐరన్ కంటే అల్యూమినియం ఏదైతే క్యాబినెట్స్ ఉంటాయో వాటిలో కూలింగ్ సిస్టమ్ అనేది బాగుంటుంది. కాబట్టి ఎక్కువగా పెద్ద పెద్ద గేమర్ కంప్యూటర్స్ చూసుకున్నట్లయితే క్యాబినెటే మంచి క్యాబినెట్ చూస్ చేస్తారు. ఎందుకంటే హాల్ కాంపోనెంట్స్ని లోపల కూలింగ్ సిస్టమ్ ప్రాపర్గా ఉండేటట్టు ఉండాలి అంటే ముందు ఈ అవుట్ సైడ్ మెటీరియల్ బాగుండాలి. కాబట్టి సో అల్యూమినియం క్యాబినెట్ సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ప్లాస్టిక్ అయితే బ్రేక్ అవుతుంది, కాబట్టి ఐరన్ అయితే హీట్ అనేది లోపల ఎక్కువగా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. అల్యూమినియం అయితే కూలింగ్ ఉంటుంది. కాబట్టి సో మనం మంచి క్యాబినెట్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఈ క్యాబినెట్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. స్టాండర్డ్ ATX క్యాబినెట్స్ అండ్ మినీ ITX క్యాబినెట్స్ అని చెప్పేసి డిఫరెంట్ ఆల్మోస్ట్ 95% మదర్ బోర్డ్స్ అన్ని కూడా ATX క్యాబినెట్స్లో సెట్ అయిపోతాయి. ఓకే, సో మరీ చిన్నవి అయితే కొన్ని సెట్ కావు. అంటే మనం మినీ ATX క్యాబినెట్స్ తీసుకుంటే మదర్ బోర్డ్ పెద్దది అయితే సూటబుల్ కాకపోవచ్చు. సో మీరు తీసుకున్న మదర్ బోర్డ్ సైజు బట్టి డిపెండ్ అయి ఉంటుంది క్యాబినెట్. ఆ క్యాబినెట్లో సెట్ అవుతుందో లేదో కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కీబోర్డ్ అండ్ మౌస్. కంప్యూటర్లో మనం డేటా ఇన్పుట్ చేయడంలో ఒక ప్రముఖ పాత్ర ఎవరిది అంటే కీబోర్డ్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కీబోర్డ్స్ ఉంటాయి. మీరు వైర్ ద్వారా ఉపయోగించే కీబోర్డ్ యూజ్ చేసుకోవచ్చు. రెండోది వైర్ లేకుండా అంటే వైర్లెస్ కీబోర్డ్ ఇంకా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే కనెక్టివిటీ విషయంకి వస్తే కనుక దీంట్లో 2 రకాలు ఉంటాయి. PS2 కనెక్టర్ ఉంటుంది అండ్ USB కనెక్టర్ ఉంటుంది. అంటే USB కీబోర్డ్ ఏమో USB పోర్ట్లో పెట్టుకోవచ్చు. అలాగే PS2 అంటే రౌండ్గా ఉంటుంది, పిన్స్ ఉంటాయి. అటువంటి కనెక్టర్స్ ఉన్న కీబోర్డ్తో అయితే మనం PS2 పోర్ట్లో మాత్రమే సెట్ చేయాలి. ప్రజెంట్ ఉన్న కొత్త మదర్ బోర్డ్స్లో PS2 అనేది రావట్లేదు. ఒకవేళ PS2 లేకపోతే మీరు కన్వర్టర్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మౌస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తం కంప్యూటర్ని కమాండ్ చేయడానికి, ఆపరేటింగ్ చేయడానికి మౌస్ పాత్ర చాలా ఉంది. ఈ మౌస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌస్ ఉన్నాయి. బేసిక్ నుంచి గేమర్ అండ్ హై క్వాలిటీ గేమింగ్ మౌస్ వరకు మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌస్ కేటగిరీస్ అయితే అందుబాటులో ఉంటాయి. ఏదైతే మీరు మౌస్ తీసుకుంటారో ఇక్కడ 2 రకాలు ఉంటాయి, వైర్డ్ అండ్ వైర్లెస్ అని చెప్పేసి. దీంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ కనెక్టివిటీ ఉంటుంది, PS2 అండ్ USB. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మానిటర్. సో మనం కంప్యూటర్లో ఇచ్చే మొత్తం ప్రాసెస్ అంతా కూడా అండ్ ఇన్స్ట్రక్షన్ ప్రాసెస్ అయ్యి మనకి రిజల్ట్ ఎక్కడ వస్తుందంటే మానిటర్ స్క్రీన్ పైన వస్తుంది. అండ్ ఆ మానిటర్ స్క్రీన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది. ఎవరి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళ సైజెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మినిమం 15 ఇంచ్ మొదలై అప్ టు 32 ఇంచ్ వరకు మనకి మానిటర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అండ్ డిఫరెంట్ టెక్నాలజీస్తో. ఇంతకు టెక్నాలజీస్ అంటే ఏంటి అంటే మానిటర్స్లో LCD మానిటర్లు అని చెప్పేసి, LED మానిటర్ అని చెప్పేసి అండ్ ప్రీవియస్గా CRT మానిటర్లు అని చెప్పేసి వచ్చాయి. అలాగే OLED మానిటర్స్ ఇంకా కూడా వచ్చాయి, TFT LED మానిటర్స్ ఇంకా కూడా వచ్చాయి. ఓకే, ప్రజెంట్ మనకి ట్రెండ్ ఎక్కువగా లేటెస్ట్గా వచ్చింది ఏంటి అంటే ఎక్కువగా సేల్ అవుతుంది ఏంటి అంటే LED మానిటర్ విత్ IPS ప్యానల్, బ్యాక్ లైట్ సపోర్ట్ ఉన్న మానిటర్ అనేది బెస్ట్ రెజల్యూషన్ ఇస్తుంది. అండ్ మీరు మానిటర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ మానిటర్ అనేది HD సపోర్టింగ్గా లేకపోతే ఫుల్ HD సపోర్ట్ చేస్తున్నది కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండిట్లో ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అండ్ రిజల్ట్ ఇంకా కూడా మనకి అంటే అవుట్పుట్ రిజల్ట్ అనేది మారిపోతుంది అనమాట. కాబట్టి సో బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ స్క్రీన్ పైన మీరు చూడాలంటే ఫుల్ HD తీసుకోవాలి. అలాగే LED IPS ప్యానల్ ఉన్న బ్యాక్ లైట్ ఉన్న మానిటర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు బెస్ట్ అవుట్పుట్ అనేది మీరు స్క్రీన్ పైన చూడగలుగుతారు. ఓకే, సో లో కాస్ట్ మానిటర్తో మీరు స్క్రీన్ చూడగలుగుతారు అండ్ ఈ ఫుల్ HD IPS ప్యానల్ మానిటర్లో ఇంకా కూడా చూడగలుగుతారు. బట్ ఏంటి అంటే మనకి రీఫ్రెష్ రేట్ మారుతుంది అండ్ రెజల్యూషన్స్ మారిపోతుంది. తర్వాత మనం ఎక్కువగా ఎడిటింగ్ చేసేటప్పుడు దాంతో యొక్క ఫుల్ క్వాలిటీని మనము స్క్రీన్ పైన చూసే కదా మనం వర్క్ చేయాలి. కాబట్టి అటువంటి టైంలో ఎడిటర్స్కి అండ్ గేమర్స్కి మాత్రం బెస్ట్ సూటబుల్ మానిటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి UPS అండి, అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. సో ఇది దేనికోసం అంటే మనకి పవర్ బ్యాకప్ ఇవ్వడానికి. అంటే మన కంప్యూటర్లో మనం ఇది ఎక్కువ మంది ఉపయోగించరు.
అలాగే ఇది ఉపయోగించకపోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అంటే సడన్గా పవర్ కట్ అయిపోయినా, పవర్ ఫ్లక్చుయేట్ అవుతున్నా కూడా మనకి సిస్టంలో కాంపోనెంట్స్ అనేవి పాడవకుండా అండ్ సిస్టంలో ఉండే సాఫ్ట్వేర్ అనేది కరప్ట్ అవ్వకుండా మనకి ఇది కాపాడుతుంది. సో దట్ ప్రతి ఒక్కరు కూడా పవర్ సప్లై అంటే పవర్ బ్యాకప్ అనేది త్రూ యూపీఎస్ ద్వారా ఇవ్వచ్చు. యూపీఎస్ అంటే యూపీఎస్ కాకుండా మీ ఇంట్లో ఉండే ఇన్వర్టర్ కనెక్షన్తో కూడా మనం ఇవ్వచ్చు. బట్ ఇన్వర్టర్ కనెక్షన్ అనేది మనకి ఎంతవరకు అయితే సపోర్ట్ చేస్తుంది, ఒకవేళ చాలకపోతే కనుక మీరు సపరేట్గా మీరు యూపీఎస్ పెట్టుకోవడం చాలా బెటర్. ఎందుకంటే సమ్ టైమ్స్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న కంప్యూటర్లో కూడా ఇన్వర్టర్ కనెక్టివిటీ ఉంది. బట్ ఏంటంటే సడన్గా పవర్ ఆగిపోతున్నప్పుడు ఇన్వర్టర్ నుంచి సప్లై వెంటనే సిపియూకు అందట్లేదు, కాబట్టి రీస్టార్ట్ అయిపోయింది అనమాట. సో నేను యూపీఎస్ అయితే యూజ్ చేస్తున్నాను. యూపీఎస్కి ఇన్వర్టర్ కనెక్ట్ అయి ఉంది. సో కరెంట్ ఆగిపోయినా, పవర్ అప్ అండ్ డౌన్ అయినా కూడా నా కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కరప్ట్ అవ్వదు, హార్డ్వేర్ కూడా చాలా పవర్ ఇష్యూస్ నుంచి సేవ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం అన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కంప్యూటర్ తీసుకున్న తర్వాత మనం ఇటు సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాలి. సో ద మెయిన్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ప్రతి ఒక్క కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ పాత్ర చాలా ఎక్కువ ఉందని చెప్పాలి. ఇది ఏం చేస్తుందంటే ఇటు కంప్యూటర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ని అండ్ యూజర్కి మీడియేటింగ్ చేస్తుందన్నమాట. మీరు కంప్యూటర్తో పనిచేయాలి అంటే, మీరు యొక్క కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్స్ మీరు ఉపయోగించాలంటే మధ్యలో ఒక మెయిన్ సాఫ్ట్వేర్ ఉండాలి. అదేంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిఫరెంట్ కంపెనీస్ మనకి అవైలబిలిటీ ఉంటాయి. విండోస్, లైనెక్స్, యూనిక్స్ అని చెప్పేసి వీళ్ళు ఉన్నారు. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా కూడా ఉంది. అండ్ మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం యూస్ చేస్తుంటాం. దాంట్లో డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 అని చెప్పేసి. ఒకవేళ మీరు విండోస్ 10 తీసుకుంటే డిఫరెంట్ ఎడిషన్స్ ఇంకా కూడా ఉంటాయి. హోమ్, సింగిల్ యూజర్, ప్రొఫెషనల్ యూజర్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి మంచి ఆపరేటింగ్ సిస్టమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అప్డేటెడ్ వర్షన్ ఇంకా కూడా మనం యూస్ చేసుకుంటే కనుక మంచి ఎక్స్పీరియన్స్తో పాటు మంచి ఫీచర్స్ ఇంకా కూడా మనం పొందొచ్చు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైతే మీరు కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ కొనే ముందు హార్డ్వేర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందో అది నేను మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత ఇంపార్టెంట్ ల్యాప్టాప్స్, బడ్జెట్ డెస్క్టాప్ కంప్యూటర్ యొక్క కాన్ఫిగరేషన్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను. మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చిన కాంపోనెంట్స్ని మీకు అవసరమైతే పర్చేస్ చేసుకోండి. ఓకే, మరొక నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, నమస్తే.